శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. పొయ్యి ముట్టించి పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ మరుగుతుంది. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగిందండి. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఎర్రగా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. అందుకని బాగా వేగనియ్యాలి. చూడండి ఎర్రగా వేగినాయి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసుకుందాం. బాగా కలబెట్టుకొని ఇది కూడా ఎర్రగా వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి. దగ్గరుండి కలబెట్టుకుంటూ వేయించుకుంటే అన్నీ ఒకే రకంగా వేగుతాయి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి బాగా ఎర్రగా వేగుతున్నాయి. కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం కొంచెం ఒక చిటికెడు పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలబెట్టుకొని దగ్గరుండి కలబెట్టుకోవాలండి. మాడిపోకుండా అన్నీ ఒకే రకంగా